పొరుమామిళ్ల మండలంలో కస్తూర్బా స్కూల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో అధినేత మాజీ ఆప్కా స్టేట్ బోర్డు మెంబర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి బ్లడ్ గ్రూప్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది. శనివారం దాదాపు 120 మంది విద్యార్థులకు ఉచితంగా గ్రూప్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కళ్యాణ్ మాట్లాడారు. బ్లడ్ గ్రూప్ యొక్క రకాలు, వాటి ప్రాముఖ్యత, విద్యార్థుల ఆరోగ్య సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉన్నప్పుడే ఆరోగ్యం బాగుంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు బాగా చదివి కాలేజీని మండలంలోనే ప్రథమ స్థానంలో నిలపాలి అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్, వైస్ ఎంపీపీ చెన్ను రాజశేఖర్, టేకూరుపేట సర్పంచ్ రమణారెడ్డి, వైసీపీ పొరుమామిళ్ల టౌన్ అధ్యక్షులు తులసి సురేష్, ప్రిన్సిపల్ నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులందరికీ నా యొక్క శుభాభినందనలు. ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ బ్లడ్ గ్రూప్ యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి ఇక్కడికి వచ్చాము. మీరు ఎవరైనా ఎన్ని గ్రూపులు ఉంటాయి, మామూలుగా ఒక మనిషికి ఎన్ని గ్రూపులు ఉంటాయి ఎవరైనా చెప్పగలరా? ఎన్ని రకాలు? చెప్పండి. ఎవరికైనా ఈ 8 గ్రూపుల్లో ఒక గ్రూప్ మాత్రమే అందరికీ ఎమర్జెన్సీ సమయంలో ఇవ్వరు. తీసుకోవడానికి అంటే ఈసీపీఎం కింద ఏ గ్రూప్ ఏమైనా ఐడియా ఉందా? ముఖ్యంగా ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, మామూలుగా ఎప్పుడన్నా ప్రమాదం జరిగినప్పుడు, అంటే మనకు తెలిసిన వాళ్ళు కానీ ఏదైనా మనం వెళ్ళేటప్పుడు ప్రమాదం జరిగితే వెంటనే మన గ్రూప్ తెలిసింటే ఆ సమయంలో మన చేతనైనంత సహాయం చేస్తే గ్రూప్ తెలిసింటే వాళ్ళు మరొకసారి చెక్ చేసి అక్కడ ఇచ్చేదానికి వీలు. అలాగే కొంతమందికి అపోహ ఉంటుంది, నేను రక్తం మొన్ననే ఇచ్చినా మళ్ళీ చేయించుకోలేదు. అమ్మాయిల్లో అయితే ప్రతి 4 నెలలకు ఒకసారి, అంటే సంవత్సరానికి 3 సార్లు బ్లడ్ ఇవ్వచ్చు. అంటే అన్ని కండిషన్స్ బాగా ఉంటాయి, హిమోగ్లోబిన్ బాగా. అదే అబ్బాయిలు అయితే